రైట్ తెలంగాణలో నిపురాజు చేస్తున్న నీళ్లు అధికార విపక్షాల మధ్య జల జగడం పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు అండెం రామరెడ్డి గారు బీజేపీ నాయకులు, మిట్టా నర్సేగౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు, మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. మిట్టా నర్సేగౌడ్ గారు, తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ సమయంలో జరిగిన ముగ్గురు సీఎంల భేటీని విపక్షాలు రహస్య భేటీ అని విమర్శిస్తున్న పరిస్థితి. అసలు ఆ సమావేశంలో ఏం చర్చించారు? అంత పారదర్శకంగా ఉంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ భేటీకి ఎందుకు దూరంగా ఉంచారు? మిట్టా నర్సేగౌడ్ గారు, వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్గా ఉంది. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్, ఈ హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, హరీష్ రావు గారికి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండు. ఆయనను ఐడెంటిఫై చేసుకోవడానికి, ఆయనను వార్తలలో చూసుకోవడానికి ఆయనను నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను కూడా ఉన్నా అని చెప్పుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప వాస్తవంగా ఈ రాష్ట్రానికి ఫలితం ఇచ్చే మాటలు కానీ, సబ్జెక్టు మీద కానీ ఆయన మాట్లాడలేదు. వాస్తవం. నేను ఎందుకు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా ఈ హరీష్ రావు మీద అంటే, మన ట్యాగ్ లైన్ ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీద మనం కొట్లాడితే దగ్గర 1200-1300 మంది ప్రాణదానం చేసిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాం. అయితే మనకు నీళ్లు కావాలి, మన వాటా మనకు రావాలనే దాని మీదనే కదా మనం కొట్లాడింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయిండు. ఆయనకు తెలియదని మనం అనుకుంటామా? రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండు, ఉద్యమాలలో పాల్గొన్నారు, నీటి వాటల మీద మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్ తోటి కొట్లాడుతానికి ఆయన కూడా ఉన్నాడు. మరి ఇవన్నీ చేసిన పెద్ద మనిషి నీటి వాటాలు పంచుకునే దగ్గర, అగ్రిమెంట్ చేసే దగ్గర ఎందుకు లొంగిపోయిండని నేను ఎందుకు అంటున్నంటే, ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిలో 811 టీఎంసీలు అలాట్ అయినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు 811 టీఎంసీలు అలాట్ అయినాయి. దీంట్లో 70% క్యాచ్మెంట్ ఏరియా మన దగ్గర ఉన్నది. అంటే మనకు 70% అబోవ్ రావాలి. అంటే మనకు రావాల్సినటువంటి నీళ్లను, అంటే అట్లీస్ట్ అడాకు బేసిస్లా, అంటే తాత్కాలికంగా బేసిస్లో తీసుకున్నా కూడా ఫస్ట్ అయితే 50-50 తీసుకుందాం, తర్వాత లెక్కలు చేద్దామని అంటే కూడా ఒప్పుకోవచ్చు. మీరు ఒప్పుకున్నది ఏంటంటే 299 టీఎంసీలు మా తెలంగాణకు చాలు, మిగిలిన 512 టీఎంసీలు మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోండి, అఫీషియల్గా సంతకం పెట్టించారు. మరి ఇంత అంటే ఇక్కడ నీళ్లను వాళ్ళకు వదులుకొని, ఆంధ్రప్రదేశ్కు వదులుకొని తెలంగాణ రైతులకు ఉరేసినటువంటి సర్కారు ఈ కేసీఆర్ సర్కార్. అప్పుడు నీళ్ల మంత్రి వీళ్ళే ఉన్నారు కదండి, ఈ హరీష్ రావు. ఇప్పుడు మాట్లాడుతున్న హరీష్ రావు గారే కదా. నేను అందుకే నేను ఏమంటున్నానంటే, ఐడెంటిఫికేషన్ కొరకు తను మార్జినలైజ్ చేస్తున్నారు పార్టీలో, నేను కూడా ఉన్నా అని చెప్పుకోవడానికి కొరకు దాన్ని డైవర్ట్ చేసి గుమాయించి ఫిరాయించి మాట్లాడుతుండ అనేది వాస్తవం. ఇది నేను ఒట్టిన పుక్కిటి పురాణం చెప్తలేను. వీళ్ళు 2015లో వీళ్ళు సైన్ చేసిండ్రు 299:512 అని. ఎవరు చేసిరు? అప్పుడు 2015లో మేమేమన్నా ఉన్నామా? మీరేమన్నా ఉన్నారా? అంటే ఈయనకు తెలియదని అనుకుందామా? లేకపోతే లంచాలు తీసుకొని వాళ్ళకు ఓకే చేసింది అనుకుందామా? అదే ఇలా ఉరితాడైతా ఉంది. ఇప్పటికీ కూడా 2026 వరకు కూడా అదే బేసిస్ మీద వాటర్ అలొకేషన్ ఉన్నది. మరి ఎవరు తప్పు చేసినట్టు? ఇవాళ కేవలము అక్కడ శృత్ప్రావ వాతావరణంలో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటే దాన్ని ఒక సీక్రెట్ మీటింగ్ అని, దాంట్లో ఒప్పందం అని ఏం మాటలండి? ఆ మాటలు శంకు శరం ఉండాలి కదా. నర్సేగౌడ్ గారు, అంత పారదర్శకంగా ఉంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ భేటీకి ఎందుకు దూరంగా ఉంచారు? నర్సేగౌడ్ నేనేమంటున్నా, ఇది ఆయనే పిష్టిస్తున్నాడు, ఇది ఒక భేటీ కింద చూస్తున్నాడు. కూర్చొని పిచ్చపాటి మాట్లాడుకుంటే అదేమన్నా మీటింగ్ అయితే అందరు అధికారులు ఉంటారు, వాళ్ళే కదా సైన్ చేసేది, అధికారులే కదా సైన్ చేసేది. వీళ్ళు మాట చెప్తారు, వాళ్ళు సైన్ చేస్తారు. అట్లాంటివి ఏమున్నాయండి? ఏ సోషల్ మీడియాలో కానీ, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, ఎక్కడన్నా బీబీసీలో కానీ ఏమన్నా వచ్చిందా? లేకపోతే ఈయనకు చెవులు ఎవరన్నా చెప్పిండ్రా? ఏదీ లేదు. ఒట్టిగా అన్యాయంగా పట్టకాల్చి మీదేసి నేను ఒక నున్నా, నన్ను చూడుండ్రి అంటే, నువ్వే నీటిపారుదల శాఖ మంత్రివి, నువ్వే నీళ్ల మంత్రి ఉండి నీళ్లకు మోసం చేసినోడి నువ్వు మాట్లాడితేనండి. రెండో విషయం సార్, జగన్ నువ్వు పిలిచి, జగన్ నువ్వు అతుక్కొని ఆయనకు రాయలసీమకు నీళ్లు తీసుకపో, నువ్వు టెండర్లు వేసుకుంటే నేను సపోర్ట్ చేయ, నువ్వు కాలువలు దొరికితే నేను సపోర్ట్ చేయని చెప్పింది మేమా అండి? అది చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. అప్పుడున్న నీళ్ల మంత్రి నువ్వు. అరే మీరిద్దరు తప్పులు చేసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏది
ఆయన పిలిచిండు పోయిండు 33 గేట్లు అన్న 19వ గేట్ ఖరాబ్ అయితే దాన్ని మొత్తం కూడా క్లియర్ చేసి కొత్త గేట్లు ఎత్తిరు. దాని దగ్గర బీసీ ఆయన వచ్చిండు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వచ్చిండు, పిలిస్తే వీళ్ళు పోయిండ్రు, మాట్లాడిండ్రు. అక్కడ నుండి మనకు రావాల్సినటువంటి 17.9 టీఎంసీలు వస్తలేవు, ఎందుకంటే అక్కడ సిల్టు చేరింది, ఆ సిల్టు తీయాలని చెప్పిండ్రు. ఆ సిల్టు తీస్తే మన వాటా మనకు వస్తుంది. ఇంతేగాని అక్కడ ఒప్పందాలు ఏముంటాయండి? ఏం ఒప్పందాలు ఉంటాయి? ఏం మాట్లాడుతుడు హరీష్ రావు గారు? ఏమైనా అర్థం ఉందా? ఎవరిని డైవర్ట్ చేస్తావు అంటే ఎవరికి అబద్ధాలు చెప్తావు? గెలిస్తే అబద్ధాలే, ఓడిపోతే అబద్ధాలేనా? నువ్వు నీళ్ల మంత్రి ఉండి సంతకాలు ఎట్లా పెట్టించినావు? ఇది అందరికీ అర్థమయ్యే విషయమే కదా. రైట్, మాట్లాడదాం. అప్పుడు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటున్నారంటే, అరే ఇదైతే కనుసాగరి 299 ఈస్టు 512 టీఎంసీలు వాళ్లకు, అరే మనకు 1000 టీఎంసీలు రావాలి, మనం 968 టీఎంసీలు కావాలంటున్నాం గోదావరిలో. ఇందులో మనకు అది మన కృష్ణలో మనం దాన్ని ఇప్పుడు మనం మన వాదనలు కూడా అదే చెప్తా ఉన్నాం. దానికి బ్రేకప్ ఎందుకు కావాలనేది కూడా ఇస్తా ఉన్నాం. కానీ నేను ఏమంటే హరీష్ రావు గారు ఇలాంటి అబద్ధాలు చెప్పడం మానుకొని వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మేము ఉన్నట్టు ప్రజాపాలనలో తెలంగాణలో ప్రజలకు రైతులకు చెప్తా ఉన్నాం. తెలంగాణలో రైతులకు ఉరేసినటువంటి సర్కార్ కేసీఆర్ సర్కార్, అదే నీళ్ల మంత్రి హరీష్ రావు గారే. వీళ్ళకు శిక్ష పడాలి.